నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, చవితి తిథి, విశాఖ నక్షత్రము, అక్టోబర్ 6, 2024. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. 3వ రోజు వాహన సేవల్లో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు యోగ నరసింహస్వామి అలంకరణలో మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకొని సింహవాహనం పైన వేంచేస్తారు. పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత ఉదయం సింహవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరుమాడ వీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి సింహవాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేంచేపు చేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా రంగనాయకుల మండపం చేరుకుంటారు. అక్కడ ఆస్థానం పూర్తి అయిన తర్వాత సల్లింపు కార్యక్రమం జరుగుతుంది. సల్లింపు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని స్నపన తిరుమంజనం పీఠం పైన వేంచేపు చేసుకొని వైభవంగా స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వివిధ సుగంధ పరిమళ పుష్పాల అలంకరణతోటి స్వామివారికి అనేక రాజోపచారాలు సమర్పిస్తూ వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత స్వామివారు రంగనాయకుల మండపంలో వేంచేసి ఉంటారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి స్వామివారికి, ఉత్సవమూర్తులకి విశేషంగా మాలలను అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. సాయంకాలం వాహన సేవల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేష ఆభరణాలతో అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. ముత్యపందిరి వాహనం పైన పురాణ ఘట్టాల అలంకరణతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత ముత్యపందిరి వాహనం పైన 4 తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. బంగారు తిరిచిపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు రంగనాయకుల మండపం చేరుకుంటారు. విశేష తిరువాభరణం సల్లింపు గావించి రంగనాయకుల మండపంలోని ఆలయంలో వేంచేస్తారు. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిసిన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పాలంకరణ నైవేద్యం పూర్తి అవుతుంది. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బంగారు బిందెలోని తీర్థాన్ని పంచపాత్రలోకి సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.